మహర్షి తెలుగు కథలు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో సోమయ్య అనే సోమరిపోతూ ఉండేవాడు. అతనికి పనిచేయడం చేత కాదు. ఊర్లో అందరూ కష్టపడి పని చేసుకుంటుంటే అతడు ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. అతనికి ఉన్న 3 ఎకరాల పొలం కూడా చేయకుండా ఖాళీగా ఉండేవాడు. అందరూ పొలం పండించుకునే జీవనం సాగిస్తుంటే సోమయ్య మాత్రం భూమిని బీడుగా ఉంచేవాడు. ఎవరైనా అడిగితే ఏవేవో సాకులు చెప్తూ ఉండేవాడు. పోనీ ఇంకా ఏదైనా వేరే పని చేస్తాడా అంటే అదీ లేదు. ఎవరైనా కూలి పనికి రమ్మని పిలిస్తే తనకు ఇంకా వేరే ఏదో పని ఉందని చెప్పి తప్పించుకునేవాడు. ఇంట్లో భార్య పిల్లలేమో తిండికి బట్టలకి నానా కష్టాలు పడుతుండేవారు. అతడు పనికి ఒకరోజు వెళ్తే 4 రోజులు ఖాళీగా ఉండేవాడు. ఊళ్ళో జనాలకి అంతా సోమయ్య గురించి తెలుసు. తను ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ ఉంటాడని. అయితే అతను ఒకరోజు ఊర్లో నుంచి నడుస్తూ వెళ్తుంటే 2 వ్యక్తులు ఎదురయ్యి అందులో ఒకతను సోమయ్యతో ఇలా అన్నాడు. ఏం సోమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మా పొలంలో పని చేయడానికి వస్తావా? కూలీలు ఎక్కువ దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజుకి మా పొలంలోకి పని చేయడానికి వచ్చేయి. అరే, ముందే చెప్పాల్సింది. నిన్ననే రామయ్య రమ్మని పిలిచాడు. ఇప్పుడు వాళ్ల పొలంలోకి పని చేయడానికి వెళ్తున్నాను అంటూ నేరుగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరిలో ఉన్న ఇంకో వ్యక్తి అక్కడ ఉన్న అతనితో ఇలా అన్నాడు. పోయి సోమయ్యని పనికెందుకు పిలిచావు? అతని గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. పని తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు అతను రామయ్య వాళ్ళ పొలం దగ్గరికి కాదు వెళ్తున్నది. రామయ్య వాళ్ళ పొలం పని అయిపోయి 4 రోజులవుతుంది. అవునా? మరి ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడు? పని చేయడం చేతకాక అలా చెప్తున్నాడు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. అవునా? ఎక్కడికి వెళ్తున్నారు? పద, ఎక్కడికి వెళ్తున్నాడో చూపిస్తాను అంటూ అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రోజు ఎవరో ఒకరు అతన్ని పనికి పిలిస్తే అతడు వేరే వాళ్ళకి పని చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఊరవతలకి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఈ రోజు నీకు చూపిస్తాను పదా అంటూ ఊరవతల సోమయ్య ఉండే ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరికీ కనబడకుండా అక్కడ ఒక చెట్టు కింద పడుకున్నాడు సోమయ్య. చూడు, రోజు సోమయ్య ఇక్కడికి వచ్చి చేసే పని ఇదే. ఊరి నాయనో, ఇలా అయితే మరి కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు? సోమయ్య వల్ల ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కష్టాలు పడుతున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఊరిలో అందరూ పొద్దున్నే పనులకు వెళ్లే సమయానికి సోమయ్య ఊర్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఊర్లో ఒక అతను సోమయ్యను చూసి ఇలా అన్నాడు. ఏం సోమయ్య, మా పొలంలో పనికి వస్తావా? నేను ఈరోజు కిష్టయ్య గారి దగ్గరికి పని కోసం వెళ్తున్నాను. ఆయనే నన్ను పిలిచారు. ఇంతలో అక్కడికి కృష్ణయ్య వస్తూ ఇలా అన్నాడు. ఒరే సోమయ్య, ఎందుకురా అంత అబద్ధం చెప్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కూలికి పిలిచాను? అంతా ఒట్టిదే. నీకు పనికి వెళ్ళడానికి చేత కాకపోతే రానని చెప్పాలి కానీ ఇలా అబద్ధం ఆడడం దేనికిరా? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీ సొమ్మేం పోతుంది? ఇంతలో అక్కడికి ఇంకో వ్యక్తి వస్తూ ఇలా అన్నాడు. ఈ సోమయ్య ఎప్పుడు ఇంతే. మనం ఎప్పుడు పనికి పిలుస్తామో అప్పుడు ఏదో ఒకటి చెప్పి పనికి తప్పించుకుంటాడు. సోమయ్య, మేమింత కష్టపడి పని చేస్తేనే మాకు ఇంకా ఖర్చులకి డబ్బు సరిపోవడం లేదు. మరి నువ్వు కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావురా సోమయ్య? ఏ పని చేయకుండా ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు? నడుము ఉంచి కష్టపడి పని చెయ్యి. కుటుంబానికి ఏ కష్టం లేకుండా పోషించు. సోమయ్య రోజు ఏం చేస్తాడో తెలుసా? పని ఉందని చెప్పి వెళ్ళి మన ఊరు పక్కన ఉన్న ఆ చెట్టు కింద పడుకుంటాడు. అవునా? రోజు నువ్వు చేసే పని ఇదా? అలా మనిషికో మాట అనేసరికి అతనికి చాలా అవమానకరంగా అనిపించింది. వాళ్ళు చెప్పేది వాస్తవం కావడం వల్ల వాళ్ళకి ఇక ఏం సమాధానం చెప్పలేక మాడిన ముఖంతో చూస్తూ ఉండిపోయాడు సోమయ్య. ఇక చేసేది లేక అక్కడి నుంచి అవమానకరంగా వెళ్ళిపోయాడు. వెళ్తూ సోమయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. నన్ను ఇంత అవమానిస్తున్న ఊరి జనాలకి తనంటే ఏంటో ఇక చూపించాలి అని అనుకుంటూ వెళ్తున్నాడు. అలా నడిచి వెళ్తుంటే అక్కడ రామయ్య ఇంకొక వ్యక్తితో ఇలా చెప్తున్నాడు. మన ఊరికి దగ్గరలో ఉన్న స్వామీజీ నాకు చాలా సహాయం చేశాడు. పోయిన సంవత్సరం మనకు కరువు వచ్చినప్పుడు నేను కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకోబోయాను. కానీ ఆ స్వామీజీ దయ వలన బ్రతికిపోయాను.
ఆయన నాకు ఒక మంత్రం చెప్పాడు. నేను ఆ మంత్రం చదవగానే ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. రామయ్య అలా చెప్తూ ఉంటే సోమయ్య చాలా ఆసక్తిగా ఆ బ్రహ్మరాక్షసి మనకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనం ఏది కోరినా కూడా ఆ కోరిక క్షణంలో తీరుస్తుంది. ధనధాన్యాలు కానీ ఇంకా ఏవైనా ఇస్తుంది. కానీ నాకు ఆ మంత్రం ఒకరోజు పనిచేసింది అని చెప్తుంటే సోమయ్యకు ఎక్కడ లేని కుతూహలం కలిగింది. ఇదేదో బానే ఉంది, అలా నేను కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాడు సోమయ్య. నేను కూడా వెళ్ళి స్వామీజీతో నాకున్న కష్టాన్ని చెప్పుకుంటాను. నాకు కూడా ఆ మంత్రం చెప్తే ఆ బ్రహ్మరాక్షసితో నాకున్న కోరికలను తీర్చుకోవచ్చు. కష్టపడకుండానే ధనం సంపాదించి ఈ ఊరి జనం నోళ్లు మూయించాలి అనుకున్నాడు. కష్టం చేసే వారికన్నా చెమటోడ్చకుండా సంపాదించి జనానికి ఈర్షపడేలా చెయ్యాలి. ఎలాగైనా వెళ్ళి స్వామీజీని వేడుకోవాలి అనుకున్నాడు. ఇక ఒకరోజు సోమయ్య స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఆశ్రమం చేరుకుని స్వామి ముందు నిలబడ్డాడు. స్వామి ధ్యానంలో ఉన్నాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి సోమయ్యని చూసి ఇలా అన్నాడు. ఏమిటి నాయనా ఇలా వచ్చావు? ఏం కావాలి? స్వామీజీ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి. ఏం కష్టం వచ్చింది? నేను ఎంత కష్టపడి సంపాదించినా కానీ నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అన్నీ అప్పులే అయ్యాయి. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. నువ్వు ఏమి చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాను. పనులకు కూడా వెళుతుంటాను స్వామి. కానీ నాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. నాకైతే ఇక బతకాలని లేదు. మీరు ఏదైనా దారి చూపుతారో ఏమోనని ఆశతో ఇక్కడికి వచ్చాను. మీరే నన్ను ఎలాగైనా ఆదుకోవాలి. సరే, తప్పకుండా సహాయం చేస్తాను అని స్వామీజీ కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి స్వామీజీ తన దివ్య దృష్టితో సోమయ్య జీవితాన్ని చూశాడు. సోమయ్య తనకి చెప్తున్నదంతా అబద్ధమని తెలుసుకున్నాడు. ఇతను చాలా సోమరిపోతూ ఒళ్ళు వంచి పనిచేయడం చేతకాక సోమరిగా రోజులు గడుపుతున్నాడని గ్రహించాడు. ఇలాంటి వాడికి సహాయం చేస్తే ఇతన్ని ఇంకా చెడగొట్టిన వాడినవుతాను. కాబట్టి ఇతనిలో తగిన మార్పులు తీసుకురావాలి. ఇతని బద్ధకాన్ని పోగొట్టే పని చేయించాలి అనుకుంటున్నాడు. కొద్దిసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం చదవగానే నీకు ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి నువ్వు భయపడకు. నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. వెంటనే సోమయ్యకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. స్వామి, అంతా మీ దయ. ఇక స్వామీజీ అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. సోమయ్య పట్టరాని ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళాడు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాక ఇక దాన్ని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది. వెంటనే స్వామీజీ చెప్పిన మంత్రం పఠించాడు. క్షణంలో అతని ముందు బ్రహ్మరాక్షసి చూసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి చాలా భయపడిపోయాడు. కానీ స్వామీజీ దాన్ని చూసి భయపడవద్దని చెప్పడం వల్ల ధైర్యం తెచ్చుకున్నాడు. చెప్పు, నన్నెందుకు పిలిచావు? నాకు ఏది కావాలంటే అది ఇస్తావా? ఇస్తాను. వెంటనే బ్రహ్మరాక్షసి మనసులోకి స్వామీజీ వచ్చి ఇలా అంటున్నాడు. ఇతనికి నువ్వు ఏది అడిగితే అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇతను పరమ బద్ధకస్తుడు. పనిచేయడం చేతకాక ఉచితంగా ధనం దొరుకుతుందని నా దగ్గరికి వచ్చాడు. అతనికి ఏది అవసరమో అది ఇచ్చి ఇతని చేత పని చేయించు. కష్టపడి పనిచేసే మార్గం చూపించు. అలాగే చేస్తాను స్వామి అందే. అడిగింది ఇస్తానన్నావుగా, నాకు ఇవ్వు. నాకు చాలా ధనం కావాలి. నీవడిగింది నేనివ్వలేను. ఎందుకంటే నీకు అర్హత లేదు. పని చేతగాని నీలాంటి వాడికి ధనమిస్తే నువ్వు ఇంకా సోమరివవుతావు. నువ్వు కష్టపడి పని చేసుకో. చాలా కష్టపడుతున్నాను. 3 ఎకరాల భూమి ఉంది. కానీ కావలసిన పనిముట్లు, నాగలి, తాళ్ళు, ఎద్దులు నా దగ్గర లేవు. కొనే స్తోమత కూడా లేదు. నేను అందుకే వ్యవసాయం చేయడం లేదు. సరే, అవన్నీ నీకిస్తున్నాను, తీసుకో అంటూ బ్రహ్మరాక్షసి అతనికి ఎద్దులు, పనిముట్లు ఇచ్చింది. ఇదేంటి, నాకు ధనం ఇవ్వకుండా వ్యవసాయం చేసుకోమని ఇవన్నీ ఇస్తోంది? ఓరి దేవుడు, ఇప్పుడు నేను వ్యవసాయం ఎక్కడ చేస్తాను? నిరాశపడ్డాడు. వెళ్ళి వ్యవసాయం చేసుకో, లేదంటే నేను వచ్చి నీకు శిక్ష విధిస్తాను. సోమయ్య నాకు ఇదేం కర్మ అనుకున్నాడు. ఇక తప్పదన్నట్టుగా వాటిని తీసుకుని వెళ్తున్నాడు. ఇదేంటి, రామయ్య బ్రహ్మరాక్షసి గురించి అలా చెప్పాడు? మనం ఏదడిగితే అది ఇస్తుందని చెప్పాడు.
నాకేమో మరి అడిగింది ఇవ్వకుండా వ్యవసాయం చేసుకోమని ఎద్దుల్నిచ్చింది. అసలే నాకు పని చేసే అలవాట్లేదు. ఇప్పుడు పని చేయాలంటే నాకు చాలా బద్ధకంగా ఉంది. అడిగిన ధనం ఇస్తుంది అనుకుంటే నన్ను ఇలా నిరాశపరిచింది. పైగా పని చేయమనంది. ఈ పని ఎవరు చేస్తారు? నేనస్సలు చెయ్యనగాక చేయను. ఏం చేస్తుందో చూస్తా అనుకున్నాడు సోమయ్య. ఎద్దుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. 2 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది. సోమయ్య ఇంకా పని మొదలుపెట్టనే లేదు. ఒకరోజు అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై అడిగింది, ఏమైందే? ఇంకా ఎందుకు పొలం దున్నడం లేదు? భూమి దున్నడానికి కావలసిన ఎద్దులు ఇచ్చానుగా నీకు. ఏమైందే? ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పటికే 15 రోజులైందే. అది మొదలు పెడదాం అనుకుంటున్నా. తొందరగా మొదలుపెట్టావు, లేదంటే నేను మళ్ళీ వస్తాను. సరే, అలాగే మొదలు పెడతాను. బ్రహ్మరాక్షసి వెంటనే అంతర్ధానమైపోయింది. ఇక సోమయ్యకు పని చెయ్యాలంటే మనసు ఒప్పడం లేదు. ఏదో అడిగింది ఇస్తుందనుకుంటే ఇలా మెలిక పెట్టిందేంటి? దీనికన్నా అక్కడికి వెళ్ళకపోయినా బావుండేది. ఇప్పుడు మరి పని చెయ్యాలంటే బద్ధకంగా ఉంది అనుకున్నాడు. అలా 2 రోజులైంది, 10 రోజులైంది. సోమయ్య పని మొదలు పెట్టకుండా సోమరిగానే ఉండిపోయాడు. ఈసారి మళ్లీ అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. చేతిలోకి ఒక కొరడా తీసుకుని సోమయ్యను కొడుతుంది. ఇక సోమయ్యేమో, అమ్మో అబ్బో నన్ను కొట్టకు, ఇప్పుడే మొదలు పెడతాను అన్నాడు. నీలాంటి బద్ధకస్తుడు నోటి మాటతో ఎక్కడ వింటాడు? నీకు ఇదే సారైన శిక్ష. వద్దు వద్దు, నన్ను కొట్టకు. నేనేక పొలానికి వెళ్తాను. సరే అయితే వెళ్ళావు. ఇక సోమయ్య ఎద్దుల్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళాడు. కొద్దిసేపటికి పొలం దున్నడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు దున్నేసరికి సోమయ్య చేతికి నొప్పి పుట్టింది. ఊర్లో గాలికి తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఏమాత్రం ఇష్టం లేకపోయినా బ్రహ్మరాక్షసి మీద భయంతో పనిచేస్తున్నాడు. సోమయ్య దున్నకుండా నాగలి ఆపేసరికి బ్రహ్మరాక్షసి మళ్లీ సోమయ్యను కొరడతో కొట్టింది. అమ్మో, కొట్టకు, పని చేసుకుంటాను అంటూ నాగలిని ముందుకు పోనించాడు. అలా దున్ని కొద్దిసేపటికి ఇక పనిచేయడం తన వల్ల కాదని దున్నడం ఆపేసి దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్ళి పడుకున్నాడు. నాకు ఇదేం కర్మరా బాబూ అనుకున్నాడు. ఇలా అని తెలిస్తే నేనసలు స్వామీజీ దగ్గరకు వెళ్లేవాణ్ణే కాదు అనుకున్నాడు. కొద్దిసేపటికి చెట్టు కింద పడుకున్న సోమయ్య ఎంతకీ లేవకపోయేసరికి బ్రహ్మరాక్షసి వచ్చి మళ్లీ కొరడాతో ఎడాపెడా కొడుతూనే ఉంది. ఆ దెబ్బలకు భరించలేక సోమయ్య దిగ్గున లేచి నిలబడ్డాడు. వామ్మో, ఈ దెబ్బలు భరించడం కన్నా పని చేయడం బెటరు అనుకున్నాడు. సోమయ్య ఇక వెళ్లి మళ్లీ దున్నడం మొదలుపెట్టాడు. అలా బ్రహ్మరాక్షసి 1 వారం రోజులు అతనితో పొలమంతా దున్నించింది. కొరడాతో కొడుతూ సోమయ్య సోమరితనాన్ని అలా వదిలించుకుంది బ్రహ్మరాక్షసి. మహర్షి తెలుగు కథలు. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగ బయలుతో చూడముచ్చటగా ఉంది. అడవి మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వారితో పాటు ఆశ్రమంలో సాధు జంతువులు, పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయి. పచ్చని ప్రకృతితో ఆశ్రమ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే దగ్గరలో ఉన్న ఊరి ప్రజలకు మహర్షి నిత్యం భక్తి జ్ఞానంతో కూడిన ప్రవచనాలు, పురాణ కథలు, ఇతిహాసాలు, నీతి కథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఎంతో భక్తితో మహర్షి చెప్పే ప్రవచనాలు వింటూ ఉంటారు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా కాలం గడిపేవాడు. సంవత్సరమంతా పొలంలో కష్టపడి పని చేస్తూ ధాన్యం పండిస్తూ కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఉన్నట్టుండి ఒక సంవత్సరం అంత వర్షాలు పడలేదు. పంటలన్నీ ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఎండిన పంటలు, బీడువారిన భూములు కనిపిస్తున్నాయి. భయంకరమైన కరువు వచ్చింది. రామయ్య ఎండిపోయిన బీటలు వారిన భూమిని చూస్తూ, అయ్యో, ఏంటి ఈ సంవత్సరం ఇలా జరిగింది? పంట పోయింది,
ఉపాధి లేదు, మనుషులకు తిండి లేదు, పశువులకు మేత లేదు. దేవుడా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? భార్యా పిల్లలకు ఏం పెట్టి బతికించాలి అనుకుంటూ పొలం చుట్టూ చూస్తూ బాధపడుతున్నాడు. అలా బాధపడుతూనే ఇంటికి వెళ్ళాడు. ఇంటి లోపల ఆకలితో బాధపడుతున్న తన భార్యా పిల్లల్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఏమండి, అటు చూడండి, పిల్లల్ని తినడానికి ఏమీ లేక అల్లాడిపోతున్నారు. నీళ్లు తాగుతూ ప్రాణాల్ని నిలబెట్టుకుంటున్నారు. మనం ఆకలికి తట్టుకోగలం, కానీ వాళ్ళు తట్టుకోలేరు. ఊర్లో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళి ఏమైనా సరుకులు తీసుకురండి. అయ్యో, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎవరు ఇస్తారు సరుకులు? డబ్బులు తర్వాత ఇస్తానని ఏదో ఒకటి చెప్పి తీసుకురండి. పిల్లల ప్రాణాలైనా నిలబడతాయి. సరే, వెళ్ళి అడిగి చూస్తాను, ఏమంటాడో ఏమో అని అనుకుంటూ రామయ్య ఊర్లోకి వెళ్ళాడు. రామయ్య సరాసరి దుకాణం ముందుకు వెళ్ళి యజమానితో ఇలా అంటున్నాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, తినడానికి కష్టంగా ఉంది. దయచేసి కొన్ని వంట సరుకులు ఇవ్వగలరా? సరే, డబ్బులు తెచ్చావు మరి? లేదండి, ఈ సంవత్సరం కరువు వచ్చి పంట చేతికి రాలేదు. వచ్చే పంటకి మీ అప్పు తీరుస్తాను. దయచేసి సరుకులు ఇవ్వండి. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఇంకా ఉడ్డెర అడుగుతున్నావా? సరుకులు లేవు, ఏమి లేవు, వెళ్ళిపో అన్నాడు కోపంగా. అయ్యా, మీకు దండం పెడతాను, దయచేసి ఇవ్వండి. ఇంట్లో పిల్లలు ఆకలితో అల్లల్లాడిపోతున్నారు. ఏలేహే, నా దుకాణం ముందు నువ్వు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అని గదమాయించాడు. ఇలా రామయ్య చేసేది లేక ఇంటి దారి పట్టాడు. చాలా బాధగా దిగాలుగా ఇంటివైపు నడుస్తున్నాడు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది! తిండి లేక ఇంట్లో పిల్లలు ఏమైపోతారు దేవుడా! ఏంటి మాకు ఈ కష్టం? ఏం పాపం చేశాం? ఎవరినైనా అడుగుదామన్నా ఊరంతా ఇదే పరిస్థితి ఉంది. పిల్లలు భార్య ఆకలికి అలమటించి చివరకు చనిపోవడం తప్పదా? ఏమిటీ దౌర్భాగ్యం! చూస్తూ చూస్తూ కళ్ల ముందు భార్య పిల్లలు చనిపోతూ ఉంటే నేను చూడాలనా? దీనికన్నా నేనే చావడం మంచిది అనుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ల చావు చూసే కన్నా నేను ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవడం మంచిది అనుకున్నాడు. వెంటనే దారి మళ్ళాడు. వేరే దారి పట్టి ఊరవతలికి వెళ్తున్నాడు. ఇక తన ఆత్మహత్య చేసుకుని చనిపోదాము అని సిద్ధమయ్యాడు. ఊరవత పెద్ద చెట్టు కనిపించింది. వెంటనే ఇలా అనుకున్నాడు, ఈ చెట్టెక్కి కిందకి దూకి చనిపోతా. అలా అనుకుంటూ చెట్టెక్కాడు. చెట్టెక్కి చుట్టూ చూస్తున్నాడు. దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. ఒక స్వామీజీ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రామయ్య ఆలోచించసాగాడు. తనలో ఉన్న కష్టాన్ని బాధని ఆ స్వామీజీకి చెప్పి ఆ తరువాత చనిపోతే మంచిదేమో అనుకున్నాడు. ఒకసారి స్వామీజీ దర్శనం చేస్తే మంచిదే కదా, వెళ్ళి చూద్దాము అనుకున్నాడు. వెంటనే రామయ్య చెట్టు దిగాడు. సరాసరి నడుచుకుంటూ ఆశ్రమం వైపు వెళ్ళాడు. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకుని ఎదురుగా స్వామీజీ ముందు నిలబడ్డాడు. భయంగా స్వామీజీని చూస్తూ దుఃఖపడుతున్నాడు. కొద్దిసేపటికి స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరిచి రామయ్యను చూశాడు. ఏమిటి నాయనా, ఎవరు నువ్వు? ఇలా వచ్చావు? ఏమి కావాలి నీకు? ఎందుకు అలా దుఃఖిస్తున్నావు? స్వామి, నేను ఆత్మహత్య చేసుకుందామని చెట్టు ఎక్కాను. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? ఏం కష్టం వచ్చింది నీకు? స్వామి, ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం వల్ల పెద్ద కరువు వచ్చింది. పంటలు లేవు, భూములు బీడువారిపోయాయి. మనుషులకు సరిగా తినడానికి తిండి లేదు, పశువులకు మేత లేదు. నా భార్య పిల్లలకు తిండి పెట్టలేక ఆకలితో వాళ్ళు అలమటించి చనిపోయేలా ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టాలని నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. వాళ్ళ చావుని నా కళ్ళతో చూడలేక ముందు నేనే చనిపోదామని అనుకున్నాను. ఈ మాత్రం దానికి చనిపోవాలా? అయినా ఇంకా ఏమైనా మార్గాలు వెతికి చూడు. అన్ని మార్గాలు చూశాను స్వామి, నాకు ఇక ఏ మార్గం దొరకలేదు. అయితే చావే శరణ్యం అనుకుంటున్నావా? అవును స్వామి, నీకు ఒక మంత్రం చెప్తాను. నీకు అవసరం ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని చదువు.
ఆ మంత్రం ప్రభావం వల్ల వెంటనే ఒక పెద్ద బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి నువ్వేం భయపడవద్దు. నీకు ఏది కావాలో దాన్నడుగు, క్షణంలో నీకు పనిచేసి పెడుతుంది. ఏది అడిగినా క్షణంలో ఇచ్చేస్తుంది. దగ్గరకు రా అని చెప్పి అతని చెవిలో మంత్రోపదేశం చేశాడు. నాయనా, ఆ మంత్రం చదవగానే ఆ రాక్షసి వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నీకు ఏమి కోరిక కావాలో కోరుకో, వెంటనే తీరుస్తుంది. ఒక్క షరతు, ఆ మంత్రం ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుంది. నీ కోరికలు ఏమైనా ఒక్కరోజు మాత్రమే తీర్చుకో. రామయ్య పట్టరాని ఆనందంతో ఆశ్రమం నుండి బయటకొచ్చాడు. దాన్ని పరీక్షించాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అది ఏదో ఇప్పుడే చేస్తే సరికదా అనుకున్నాడు. వెంటనే స్వామీజీ చెప్పిన మంత్రాన్ని చదివాడు. వెంటనే ఎదురుగా ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి రామయ్య ఒక్కసారిగా హడలిపోయాడు. దాని రూపం భయంకరంగా ఉంది. నల్లని శరీరం, మర్రిగూడలాంటి ఎర్రని శిరోజాలు, పెద్ద పెద్ద కనుగుడ్లు, దట్టమైన కనుబొమ్మలు, మెడలో కపాలాలు కుచ్చిన దండతో వికృతంగా ఉంది. చెప్పో, నన్నెందుకు పిలిచావు? పని చెప్తాను, చేస్తావా? చేస్తాను, తొందరగా చెప్పో. అయితే క్షణంలో నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. అలాగే అంటూ రామయ్యని క్షణంలో వాళ్ళ ఇంటిలో ఉంచింది. ఆశ్చర్యపోయాడు రామయ్య. ఆహా, ఏమీ అద్భుతం అనుకున్నాడు. అతన్ని ఇంటిలో దించి పని చెప్పు అంది. ఓహో, దీనికి వెంటనే ఏదో ఒకటి పని చెప్పాలన్నమాట అనుకున్నాడు రామయ్య. నాకు తినడానికి ఆహారం ఇవ్వు. ఓహో, అలాగా అంటూ క్షణంలో ఆహారాన్ని అతని ముందు పెట్టాడు. అతని భార్య పిల్లలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆహా, ఏమీ అద్భుతం అనుకున్నారు. మళ్ళీ వెంటనే పని చెప్పు అంది. వెంటనే అతను నా భార్య పిల్లలకి కూడా ఆహారాన్ని అందివ్వు అన్నాడు. క్షణంలో వాళ్ల ముందు ఆహారాన్ని పెట్టింది. ఇక రామయ్య తన ఆహారాన్ని తినడానికి సిద్ధమవుతూ ఉండగా మళ్ళీ అంది బ్రహ్మరాక్షసి, పని చెప్పు అని. చాలా ఆకలితో ఉన్నాను, ముందు నన్ను అన్నం తిననివ్వు. ముందు నాకు పని చెప్పు, లేదంటే నేను నిన్ను తినేస్తాను అంది కోపంగా. ఇదెక్కడి గొడవ? నన్ను అన్నం తినకుండా చేస్తుంది. తన భార్య పిల్లలు ఇవేమీ పట్టనట్టుగా హాయిగా తినేస్తున్నారు. ఓ రాక్షసి, మాకే కాదు మా పక్కింటి వాళ్ళకి కూడా అన్నం లేదు, వాళ్ళకి కూడా అన్నమిచ్చిరా అన్నాడు. అలాగే అంటూ వెంటనే పక్కింటి వాళ్ళకి ఆహారాన్ని అందివ్వడానికి వెళ్ళింది. ఇంతలో రామయ్య అదే అదునుగా భావించి ముద్ద నోటి దగ్గరికి పెట్టబోయాడు. కాని ఆ బ్రహ్మరాక్షసి క్షణంలో వచ్చి రామయ్య ముందు నిల్చొని పని చెప్పమని అంది. దాన్ని చూసి రామయ్య తెల్లబోయాడు. దేవుడా, నన్ను ఇది అన్నం కూడా తిననివ్వడం లేదు. నాకేమో లోపల ఆకలి కనకన మండుతోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే ఇలా అన్నాడు, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి ఆహారాన్ని అందించరా. ఓహో, అలాగా అంటూ వెళ్ళిపోయింది బ్రహ్మరాక్షసి. ఎన్నిళ్ళున్నాయో అన్నీ రాక్షసులుగా మారిపోయి ఊరంతా ఆహారాన్నివ్వడానికి వెళ్ళింది. అదే అదునుగా భావించి తినబోతున్న రామయ్య ముందు మళ్లీ క్షణంలో ప్రత్యక్షమైంది బ్రహ్మరాక్షసి. ముద్ద నోటి దగ్గర పెట్టుకోబోతుండగా అంది, పని చెప్పు అని. ఇదెక్కడి గోల? దీంతో పెద్ద చిక్కే వచ్చి పడింది అనుకున్నాడు రామయ్య. ఇక చేసేది లేక దీనికి పరిష్కారం ఆ స్వామీజీనే చూపాలి అనుకున్నాడు. వెంటనే బ్రహ్మరాక్షసితో ఇలా అన్నాడు, నన్ను వెంటనే ఆ స్వామీజీ ఆశ్రమంకు తీసుకెళ్ళు. ఓహో, అలాగే. క్షణంలో రామయ్యని ఆశ్రమం ముందు ఉంచింది బ్రహ్మరాక్షసి. రామయ్య ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. రామయ్య వెళ్లి స్వామి ముందు నిలబడి స్వామి అని పిలిచాడు. మెల్లిగా స్వామీజీ కళ్ళు తెరిచాడు. ఏంటి నాయనా, మళ్ళీ వచ్చావు? నీ అవసరాలు అన్నీ తీరాయా? ఏమైనా ఇబ్బంది ఉందా? అవసరాలన్నీ తీరాయి స్వామి, కానీ ఆ రాక్షసి నన్ను అన్నం తిననీయడం లేదు. ఏ పని చెప్పినా క్షణంలో చేసేసి పని చెప్పు అంటూ నన్ను నానా ఇబ్బంది పెడుతుంది. నేను ఒక్క ముద్ద కూడా నోట్లో వేసుకోలేకపోతున్నాను. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామి. సరే, ఇలా దగ్గరికి రా అన్నాడు స్వామీజీ. స్వామీజీ అతని చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే రామయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెళ్ళు నాయనా, వెళ్ళు. వెళ్ళి నేను చెప్పిన ప్రకారం చెయ్యి. అలాగే స్వామి.
అంటూ స్వామీజీకి దండం పెట్టి ఆశ్రమం బయటికి వచ్చాడు రామయ్య. రామయ్య గురించి చూసిన బ్రహ్మరాక్షసి ఇలా అంది, పని చెప్పో, ఆలస్యం చేయకో. నన్ను వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళు. ఓహో అలాగే. క్షణంలో రామయ్యని తీసుకెళ్లి ఇంటి దగ్గరుంచింది. ఇంటికి వెళ్ళాక రామయ్య తన భార్యని అడిగాడు, ఈ బ్రహ్మరాక్షసి మనకు ఏది అడిగినా ఇస్తుంది, నీకేమైనా కావాలా అని. రామయ్య తన భార్యను అడిగాడు, నాకు 7 వారాల నగలు ధరించాలని ఉంది సరే అని. రామయ్య బ్రహ్మరాక్షసి వైపు తిరిగి, నా భార్యకు 7 వారాల బంగారు నగలు కావాలి, తెచ్చి ఇవ్వు అని అన్నాడు. ఓహో అలాగే అని క్షణంలో తీసిచ్చింది బంగారు నగలు. వెంటనే అతని పిల్లలు కూడా నాన్న నాకు ఆట వస్తువులు కావాలి అని అన్నారు. వెంటనే రాక్షసి వాళ్ళడిగిన ఆట బొమ్మలు క్షణంలో ఇచ్చింది. పని చెప్పో. రామయ్యకు స్వామీజీ చెప్పిన ఉపాయం గుర్తుకొచ్చింది. ఇంటి బయట ఒక పెద్ద స్తంభం పాతిపెట్టు. ఓహో అలాగా అంటూ వెళ్ళిపోయింది బ్రహ్మరాక్షసి. క్షణంలో ఒక పెద్ద స్తంభాన్ని ఇంటి ముందు పాతిపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ స్తంభం కింద నుంచి పైకి ఎక్కు, మళ్ళీ పైనుంచి కిందకి దిగు. అలాగే ఎన్నిసార్లు ఎక్కి దిగాలి? నేను పిలిచేదాకా నువ్వు ఎక్కి దిగుతూనే ఉండాలి. నాకు ఏదైనా అవసరం అనిపిస్తే నిన్ను పిలుస్తాను, అప్పుడు నువ్వు వచ్చి నా పని చేసి పెట్టాలి, అంతే. నువ్వు ఎక్కడం దిగడం మాత్రం ఆపకూడదు. చచ్చాన్రా దేవుడా, వీడికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వీడిది కాదు, ఆ స్వామీజీయే చెప్పి ఉంటాడు. బ్రహ్మరాక్షసి వెళ్లి ఆ స్తంభం ఎక్కడం దిగడం మొదలుపెట్టింది. ఎక్కడ ఆపకుండా ఎక్కడం దిగడం చేస్తూనే ఉంది. ఇప్పుడు రామయ్య ఇంట్లోకి వెళ్లి తృప్తిగా భోజనం చేస్తున్నాడు. భక్తులారా, విన్నారా ఈ కథ ఎలా ఉంది? మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు ఈ కథ ద్వారా తెలిసి వచ్చింది. ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు. అతనుకున్న కొంచెం పొలంలో వ్యవసాయం సాగిస్తున్నాడు. అయితే అదే ఊరిలో ఉన్న రంగయ్య అనే మరో రైతు కూడా ఉన్నాడు. అతడు తనకున్న దాంతో తృప్తి పడకుండా ఇతరుల మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. రంగయ్య, సోమయ్య ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండడం వల్ల రంగయ్య సోమయ్య మీద ఎప్పుడూ ఏడుస్తూ ఈర్ష్యపడుతూ ఉంటాడు. సోమయ్య పైన అతనికి చాలా కంటికింపుగా ఉండేది. అతన్ని ఎప్పుడూ తిడుతూ అందరి ముందు అనుమానపరుస్తూ ఉంటాడు. సోమయ్యకి ఏదైనా మంచి జరిగితే రామయ్య అది చూసి తట్టుకోలేడు. అతన్ని ఏ విధంగా తొక్కేద్దామా అని ఆలోచిస్తుంటాడు. అయితే ఇద్దరి పొలాలు పక్కపక్కనే కావడంతో పొలం గట్టు విషయంలో సోమయ్యతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. ఒకరోజు పొలం గట్టు విషయంలో ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. ఒరే సోమయ్య, ఎందుకురా పొలం గట్టు జరిపినావు? నా భూమి 2 గజాలు ఆక్రమించావు, ఇది అన్యాయం. అదేం లేదు, నేనేమీ ఆక్రమించుకోలేదు, మీరే నా పొలంలోనికి చొచ్చుకుని వచ్చారు. కాదు, నువ్వే ఆక్రమించుకున్నావు 2 గజాలు. 2 గజాలు ఎందుకురా? కావాలంటే నా మొత్తం పొలం తీసుకో, ఓ పని అయిపోతుంది. నీతోని లేపలేకపోతున్నా. నీ పొలం నాకెందుకు, కావాలంటే నాదే తీసుకో, కాస్త ప్రశాంతంగానైనా ఉండొచ్చు అంటూ ఇద్దరు గొడవ పడుతున్నారు. సోమయ్యకేమో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రంగయ్య వల్ల ఎప్పుడూ గొడవలే సోమయ్యకు. రంగయ్య ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. ఇక్కడ పొలం దగ్గర ఇలా కొట్లాట పెట్టుకుంటే ఇక ఊర్లో కూడా అంతే. అందరి ముందు రంగయ్య సోమయ్యను అవమానపరుస్తూ ఉంటాడు. సోమయ్యకు పంట ఎక్కువ పండినా లేక ఎక్కడ్నుంచైనా ధనం వచ్చినా ఇక రంగయ్యకు నిద్ర పట్టదు. సోమయ్యని గుచ్చి అడుగుతుంటాడు. ఎక్కడ సంపాదించావు, ఎలా సంపాదించావు, ఎంత ఖర్చు పెట్టావు, ఇలా అన్ని వివరాలు చెప్పాలి. మరి రంగయ్యకి ధాన్యం ఎంత పండింది, ధనం ఎంత వచ్చింది అనే విషయమైతే ఎవరితోనూ చెప్పడు. రంగయ్యకు 10,000 రూపాయలు వచ్చినా పర్వాలేదు, కానీ సోమయ్యకు 10 రూపాయలు వస్తే మాత్రం అవి ఏం చేశాడో ఇంట్లో కొన్న కొత్తిమీర కట్ట దగ్గర నుంచి చెప్పాలి. అన్నీ ఖర్చు అయినట్టు లెక్క చూస్తే సరి. అలా కాకుండా 2 రూపాయలు వెనకేసుకున్నా అంటే మాత్రం ఇక రంగయ్యకు నిద్ర పట్టదు. మరి రంగయ్యకి ధాన్యం ఎంత పండింది, ధనం ఎంత వచ్చింది అనే విషయమైతే ఎవరితోనూ చెప్పడు.
రంగయ్యకు 10,000 రూపాయలు వచ్చినా పర్వాలేదు, కానీ సోమయ్యకు 10 రూపాయలు వస్తే మాత్రం అవి ఏం చేశాడో ఇంట్లో కొన్న కొత్తిమీర కట్ట దగ్గర నుంచి చెప్పాలి. అన్నీ ఖర్చు అయినట్టు లెక్క చూస్తే సరి. అలా కాకుండా 2 రూపాయలు వెనకేసుకున్నా అంటే మాత్రం ఇక రంగయ్యకు నిద్ర పట్టదు. ఒకరోజు సోమయ్య వేరే ఊరు నుంచి 2 మంచి ఎద్దులు కొనుక్కొని వస్తున్నాడు. ఊర్లోకి రాగానే సరాసరి రంగయ్య ఎదురుపడ్డాడు. ఎద్దుల్ని చూసి రంగయ్య ఇలా అంటున్నాడు. ఏం సోమయ్య, కొత్త ఎద్దులా కొన్నావా? అవును, పాత ఎద్దులు ముసలివైనవి కదా, అందుకే కొత్తవి కొనుక్కుని వస్తున్నాను. ఇంతకీ వీటికి ఎంత పెట్టుకున్నావు? 4,000 పెట్టుకున్నాను. 4,000? చాలా ఎక్కువ పెట్టావు. నేనైతే 1,000 రూపాయలకే తెచ్చేవాణ్ణి. వాళ్ళు అంతకంటే తక్కువకి ఇవ్వనన్నారు. మరి ఏం చేయాలి అంటూ అంతమందిలో రంగయ్య సోమయ్యను అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక సోమయ్య అక్కడి నుంచి వెళ్తూ అనుకున్నాడు, రంగయ్య ఇంతే మారడం. ఎప్పుడూ నా మీద పడే ఏడుస్తూ ఉంటాడు. కంటికి కనపడితే పాపం ఎప్పుడు ఏదో ఒక గోల. ఊర్లో అందరూ ఏమో ఈ ఎద్దులు చాలా బాగున్నాయని మెచ్చుకుంటుంటే ఈ రంగయ్య ఏమో బాగాలేదని అంటున్నాడు. నేనేమైనా అడిగానా నా ఎద్దులు ఎలా ఉన్నాయో చెప్పమని? ఈయనతో ఊర్లో ఇదే లొల్లి, పొలం దగ్గర కూడా ఇదే లొల్లి అనుకుంటూ వెళ్తున్నాడు సోమయ్య. అలా రోజులు గడుస్తున్నాయి. రంగయ్య సోమయ్య పొలం కోతకొచ్చేసింది. పొలం కోసి అంతా గడ్డివాము పేర్చారు. మొత్తం అయ్యాక రంగయ్య గడ్డివాము కన్నా సోమయ్య గడ్డివాము పెద్దగా ఉండడం చూసి రంగయ్య తట్టుకోలేకపోయాడు. రంగయ్య లోపలంతా అసూయ ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. రంగయ్య వెంటనే ఇలా అన్నాడు. ఏం సోమయ్య, నా గడ్డివాము కన్నా నీ గడ్డివాము అంత పెద్దగా ఉంది. పైగా నా పొలం కూడా నీ పొలం కన్నా ఎక్కువ ఉంది. మరి నేను చాలా కష్టపడ్డాను. మెత్తగా దున్నాను, మంచి ఎరువులు వేశాను, సమయానికి కలుపులు తీసి నీళ్లు పెట్టాను. అందుకే పంట ఎక్కువగా వచ్చింది. అంటే నీ ఉద్దేశం నేను కష్టపడలేదనా? నేను దుక్కి దున్ని ఎరువులు వేశాను. మీరు కష్టపడ్డారు, కాదనడం లేదు. అది కాదు సోమయ్య, ఈసారి నువ్వు నా పొలం కట్టు దాటి వచ్చావు, అందుకే నీకు ఎక్కువ పంట వచ్చింది. లేదు, అదేం లేదు, నేను నా పొలమే చేశాను. లేదు లేదు, అంత ఎక్కువగా పంట ఎలా వచ్చింది అంటూ రంగయ్య సోమయ్యతో వాదిస్తున్నాడు. ఇక ఆ రోజు ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. రాత్రైంది, కాని రంగయ్యకు నిద్ర పట్టడం లేదు. సోమయ్య గడ్డివాము పెద్దగా ఉందని రంగయ్య లోపల రావణ కాష్టం రగులుతోంది. అలా రోజులు గడిచే కొద్దీ రంగయ్యలో కొన్ని దురాలోచనలు వస్తున్నాయి. సోమయ్య లేకపోతే అతని పొలం మొత్తం నాదే అవుతుంది. రంగయ్య ఎలాగైనా సోమయ్యను లేకుండా చెయ్యాలని భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఏం చెయ్యాలి అని అనుకుంటుంటే రంగయ్యకు అడవిలో ఉన్న రాక్షసులు గుర్తుకొచ్చారు. రాక్షసులకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఒక ఉపాయం చెయ్యాలి. ఏదో ఒక వంకతో రాక్షసులు ఉన్న ప్రదేశానికి పంపించాలి. అప్పుడు రాక్షసులు సోమయ్యను తినేశారు, ఇంక పని సులువు అవుతుంది అనుకున్నాడు. ఇక సోమయ్యను ఎలాగైనా రాక్షసుల ప్రదేశానికి పంపించాలంటే తను ఒక నాటకం ఆడాలి అనుకున్నాడు. ఆ నాటకం అమలు చేయడానికి ఇక సిద్ధమయ్యాడు. ఒకరోజు రంగయ్య సోమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. సోమయ్య, నాకు కడుపులో ఒకటి నొప్పిగా ఉంది. వైద్యానికి వైద్యుడి దగ్గరికి వెళితే ఒక మందు చెప్పాడు. ఆ మందు ఒక చెట్టు ఆకులతోనే తయారు చేస్తారంట. ప్రస్తుతం ఆ మందు ఆ వైద్యుని దగ్గర లేదు అంటున్నాడు. ఆ చెట్టు ఆకులను నన్నే తెచ్చుకోమని అంటున్నాడు. అడవిలోకి వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే వీలు కాకుండా ఉన్నది. నేను ఎంత నొప్పి పెట్టుకుని ఎక్కడికి వెళ్తాను? కాబట్టి దయచేసి చెట్టు ఆకులు తెచ్చి ఇవ్వగలవా? ఓ, దానికేముంది, తెచ్చి ఇస్తానులే, మీరేం బాధపడకండి. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. రంగయ్య హమ్మయ్య, నా పని సులువుగా అయ్యేలా ఉంది అని లోపల సంతోషపడుతున్నాడు. ఇంతకీ అది ఎక్కడ ఉందో చెప్పండి. రంగయ్య ఆ ప్రదేశం ఎక్కడ ఉందో సోమయ్యకు వివరించాడు. ఇక సోమయ్య అడవిలోకి వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. మరుసటి రోజు సోమయ్య అడవికి బయలుదేరాడు. ఊరు దాటి అడవిలోకి ప్రవేశించాడు. అలా నడిచి నడిచి కొద్దిసేపటికి రంగయ్య చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. సోమయ్య వెళ్లేసరికి వెంటనే అక్కడికి భయంకర రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాణ్ణి చూడగానే సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. వాడితో పాటు వాడికి తోడుగా పిల్ల రాక్షసులు కూడా వచ్చారు. నరమాంసం నరమాంసం అనుకుంటూ పిల్ల రాక్షసులు ఆనందపడుతున్నారు. ఆ సమయంలో సోమయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పిల్లలు,
ఈసారి మన అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈరోజు మనం వీడిని తృప్తిగా తిందాము. సోమయ్య మనసులో ఆందోళన చెందుతున్నాడు. ఇంతలో సంబరంతో ఆ పిల్ల రాక్షసులు ఇలా అంటున్నారు. నాన్నా, ఇంతకుముందు నరుడు తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు వీణ్ణి మనం వదలకూడదు. మంచిగా కాల్చుకొని తిందాము. కాదు, ఉడకబెట్టుకుని తిందాము. ఎలాగోలా తిందాంలేండి. ముందు వీడిని ఇక్కడి నుండి తీసుకెళ్దాం పదండి. మాకు కూడా చాలా ఆకలిగా ఉంది, పద. సోమయ్యకు ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు. రంగయ్యకు ఏదో సాయం చేద్దామని ఇక్కడికి వస్తే తీరా ఇక్కడ నా ప్రాణం తీసి తినేసేలా ఉన్నారు ఈ రాక్షసులు అనుకున్నాడు. ఇక సోమయ్యను రాక్షసుడు చేత్తో పట్టుకుని అక్కడి నుంచి వెళ్తున్నాడు. వేరే చోటుకి తీసుకెళ్లి సోమయ్యను ఒక పెద్ద కట్టెకు కట్టి కింద మంట పెట్టారు. ఇంకో పక్కన ఒక పెద్ద బాణని పొయ్యి మీద పెట్టారు. సోమయ్యను ఒకరు కాల్చుకోవడానికి చూస్తుంటే మరొకరు ఉడకబెట్టుకోవడానికి చూస్తున్నారు. ఇక ఆ పిల్ల రాక్షసులు ఈ ఆనందంలో చాలా సంతోషంగా గంతులు వేస్తున్నారు. దొరకక నరమాంసం దొరికేసరికి పట్టరాని ఆనందం కలుగుతోంది. ఆనందంలో పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు. ఇదంతా చూస్తుంటే సోమయ్యకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులతో ఇలా అన్నాడు. వీటిని తినడానికి ముందు మనం వెళ్ళి మన దేవరాకి మొక్కుకొని వద్దాం పదండి. అలాగే వెళ్దాం పద అన్నారు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లారు. వారు వెళ్ళాక వెంటనే సోమయ్య ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి సోమయ్య భయపడ్డాడు. కాని బ్రహ్మరాక్షసి సోమయ్యని చూసి, నేను నిన్ను రక్షించడానికి వచ్చినాను, నువ్వేమీ భయపడకు అంది. సోమయ్యకు కొంచెం ధైర్యం వచ్చింది. బ్రహ్మరాక్షసి అలా అనగానే బ్రహ్మరాక్షసి సోమయ్యతో చెప్పి వెంటనే అంతర్ధానం అయిపోయింది. సోమయ్యకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక రాక్షసులు వారి దేవర స్థలమైన ఒక పెద్ద గుహలోకి ప్రవేశించారు. గుహ బయట బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. వాళ్లతో యుద్ధం చేయకుండా ఉపాయంతో సోమయ్యను రాక్షసుల బారి నుంచి కాపాడాలి అనుకుంది. వెంటనే అదృశ్యమైపోయి గుహలోకి వెళ్ళింది. రాక్షసులు వాళ్ల దేవర ఆ గుహలో ఉన్నదని నమ్ముతారు. అందుకే దానిలోకి వెళ్లి మొక్కుకోవడానికి వెళ్లారు. ఈ అవకాశాన్ని బ్రహ్మరాక్షసి ఉపయోగించుకోవాలి అనుకుంది. వెంటనే వాళ్ల ముందు ఒక కాంతి రూపంలో ప్రత్యక్షమై ఇలా అంది. బిడ్డలారా, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒక అమాయక మానవుణ్ణి చంపేసి తినాలనుకుంటున్నారు. అది తప్పు. మీకు నా మీద భక్తి ఉంటే మీరు వెంటనే వెళ్ళి అతనిని ఏమీ చెయ్యకుండా పంపించి వేయండి. అమ్మా, మానవుల్ని చంపి తినడం మన రాక్షస ధర్మం కదా. అయి ఉండొచ్చు, కానీ ఇతనిని మాత్రం విడిచిపెట్టండి. నేను సంతోషిస్తాను. లేదంటే మీరు నా ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. దానికి ఆ రాక్షసుడు భయపడి నీవు చెప్పినట్టే చేస్తాము అన్నాడు. ఇక పిల్ల రాక్షసులు చాలా నిరుత్సాహపడ్డారు. తృప్తిగా తినాలనుకున్న తిండి అందినట్టే అంది దూరం కావడంతో వారికి చాలా బాధగా ఉంది. మీరు వెళ్ళి అతనికి ఈ బంగారు హారం ఇచ్చి పంపించండి. దానికి వారు సరే అంటూ అది తీసుకుని అక్కడి నుంచి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆ పిల్ల రాక్షసులు ఇలా అంటున్నారు. నాన్నా, ఇదేంటి మన నోటిదాకా వచ్చినప్పుడు అందకుండా పోతుంది. నాకు చాలా బాధగా ఉంది. దొరక్క ఈ మానవుడు దొరికితే తినలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకు ఇంత దురదృష్టం మనకు అని అంటాడు. ముందు అతని బంధం నుంచి విడిపించారు. రాక్షసుడు సోమయ్యతో ఇలా అన్నాడు. ఒరే నరుడా, నువ్వు అదృష్టవంతుడివి, బతికిపోయావు. మా దేవర చెప్పింది నిన్ను ఏమీ చెయ్యవద్దని. వెళ్ళు. ఇక ఇదిగో ఈ బంగారు హారం కూడా ఇచ్చింది, తీసుకో అని అతనికి ఇచ్చాడు. సోమయ్యకు ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నేను బతకడమే ఒక గొప్ప వరమైతే అందులో ఈ బంగారు హారం కూడా ఇచ్చేశారు. సోమయ్య పరమానందంతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ హారం తీసుకుని సోమయ్య ఊరిలోకి వచ్చాడు. రాగానే రంగయ్య తనని చూసి నమ్మలేకపోయాడు. ఇదెలా సాధ్యం? రాక్షసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అదీ కాకుండా చేతిలో ఏదో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి అని అనుకుని సోమయ్య దగ్గరికి వెళ్ళాడు. సోమయ్య, అడవికి వెళ్ళి వస్తున్నావా?
ఇంతకీ ఆ బంగారు హారం ఎక్కడిది? ఇది ఆ రాక్షసుడు ఇచ్చాడు అని జరిగిందంతా అతనికి చెప్పాడు సోమయ్య. అది విని రంగయ్య ఎంతో నిరాశ చెందాడు. ఇదేంటి ఇలా జరిగింది? సోమయ్యను చంపాలని నేను కుట్రలు చేస్తే వీడు చావకపోగా పైగా బంగారం కూడా లభించింది. ఇప్పుడు సోమయ్య నాకన్నా పెద్ద ధనవంతుడైపోయాడు. ఈ అమాయకునికి ఇంత అదృష్టం పట్టింది. నాకు మిగిలినవన్నీ కాలరాత్రులే. ఇక ఒక్కరోజు నిద్ర పడితే ఒట్టు అనుకుంటూ వెళ్ళిపోయాడు. మహర్షి తెలుగు కథలు. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్.